వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందుంటుంది. రాష్ట్ర నాయకులు జయరాజు. నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. 3 కేంద్రాలలో పరీక్షలు. రుణాల పంపిణీపై బ్యాంకర్లు సహకరించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్షులుగా సతీష్ రాజు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు ఎస్సీ వర్గాల వారి జీవనోపాధులు మెరుగుపరచడానికి సబ్సిడీతో బ్యాంకు రుణాల మంజూరుకు కృషి చేస్తూ ఉందని, రుణాల మంజూరులో ప్రభుత్వం సూచించిన మేరకు 100% లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు మరియు బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవనోపాధులు మెరుగుపరిచే దిశగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్లతో పాటు ఈబీసీ, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఆ మేరకు జిల్లాలోని బ్యాంకులకు రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. స్వయం ఉపాధి, జనరిక్ మందుల షాపులు ఏర్పాటు, ఎంఎస్ఎంఈ క్రింద ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రుణాల మంజూరులో అర్హతలను పూర్తిగా పరిశీలించాలన్నారు. బీసీలకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు, కాపులకు ఎంఎస్ఎంఈల క్రింద రుణాల మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈ క్రింద ప్రతి యూనిట్లో 3 నుండి 5 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీని 3 స్లాబ్లుగా విభజించి రాయితీ అందించబడుతుందన్నారు. స్వయం ఉపాధి క్రింద బీసీ మరియు ఎస్సీలకు వ్యవసాయ, పశుపోషణ, మోటార్ వాహనాల విభాగం, పరిశ్రమల స్థాపన, వ్యాపారం, ఇతర సేవలకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్తో పాటు ఈబీసీ, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ల 2800 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా 678 యూనిట్లు మంజూరుకు జిల్లాలోని బ్యాంకర్లకు బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో బ్యాంకర్లు చొరవ చూపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల అమలుకు, తద్వారా ఆర్థిక అసమానతల తొలగింపుకు అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న పథకాలకు బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధతో రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు శ్రీదేవి, రాజలక్ష్మి, ఎల్డీఎం హరీష్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిఎల్డీఓ రవికుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన శనివారం పుంగనూరులో జరిగే నవోదయ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ, పుంగనూరు పరిధిలో కొత్త ఇండ్ల హైస్కూల్, బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు బ్రాహ్మణ వీధిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలను కేంద్రాలుగా ఏర్పాటు చేశామన్నారు. 588 విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. మౌలిక వసతులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. నిర్భయంగా పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ఎంట్రన్స్ టెస్ట్ 2025 మన పుంగనూరు పట్టణంలో 3 కేంద్రాల్లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రేపటి రోజున నిర్వహించడం జరుగుతుంది. బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అది కొత్తిండ్లు మున్సిపల్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్ పుంగనూరు, ఈ 3 సెంటర్లలోన 588 మంది విద్యార్థులు రేపు ఎంట్రన్స్ టెస్ట్కి హాజరవుతున్నారు. వారందరికీ, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మంచినీటి వసతి, టాయిలెట్స్, ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా ప్రశాంతంగా
పగడ్బందీగా పరీక్షలు అనేవి నిర్వహించబడతాయి కాబట్టి విద్యార్థులందరూ ప్రశాంతంగా హాజరై ఉత్తీర్ణత సాధించాలని చెప్పి మనసారా కాంక్షిస్తూ ఈ పరీక్షల నిర్వహణ కొరకు నవోదయ విద్యా సంస్థల నుంచి సెంటర్ లెవెల్ అబ్జర్వర్స్ 3, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్లు 3, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 3 వీరి యొక్క పర్యవేక్షణలో ప్రతి ఒక్క 24 మంది విద్యార్థులకి కూడా ఒక రూమ్ కేటాయించబడుతుంది. వారికి ఒక ఇన్విజిలేటర్ని నియమించడం జరుగుతుంది. అక్కడ పరీక్ష హాల్లో మాత్రమే ప్రశ్నపత్రం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది పిల్లల ఎదుట. తర్వాత ఎగ్జామినేషన్ ముగిసేంత వరకు 11:30 నుంచి 1:30 వరకు ఈ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ సమయం వరకు విద్యార్థులందరూ కూడా పరీక్ష హాల్ నందునే ఉండవలేను, బయటకు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబడరు. ఇది గమనించి విద్యార్థులు నిర్భయంగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి మనసారా మీ కేసీటీవీ ద్వారా వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చిన్నారులతో పాటు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సిఐ రామ్ భూపాల్ శుక్రవారం తెలిపారు. సదం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈ నెల 12వ తేదీన తన 2 చిన్నారులతో పాటు కరెంటు వైర్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా 2 చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. దీంతో భక్తులంతా వినాయకునికి పూజలు నిర్వహించేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఇందులో భాగంగా శుక్రవారం పుంగనూరు పట్టణం సంతగేటులోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలతో పాటు విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఆదివారం పుంగనూరు పట్టణం లీనార్డ్ మున్సిపల్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు హేమంత్ రాయ్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, డయాలసిస్, బీపీ, షుగర్, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, మెడికల్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధిత వ్యాధులకు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరుకు చెందిన వైద్యులు వైద్య చికిత్సలు అందజేస్తారని పుంగనూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆదివారం అనగా 19వ తారీఖు పుంగనూరు టౌన్ ముడప్ప సర్కిల్లో ఉన్నటువంటి లీనార్డ్ హై స్కూల్లో మా వారాహి గ్రూప్స్ తరపున బెంగళూరు వైదేహి హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో 10 నుండి 15 మంది సూపర్ స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారు. క్యాన్సర్ సంబంధించి, గుండెకి సంబంధించి, డయాలసిస్, బీపీ, షుగరు, ప్లాస్టిక్ సర్జరీ, యూరియాలజీ, మెడికల్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వివిధ సంబంధించినటువంటి వ్యాధులకు గాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో పాల్గొని శస్త్రచికిత్సలు చేయించుకుంటారని మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా వారాహి గ్రూప్స్ తరపున తెలియజేస్తున్నాను. ఏపీడబ్ల్యూజేఎఫ్ పుంగనూరు నియోజకవర్గ సమావేశం పట్టణంలోని గోకుల్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి రాష్ట్ర నాయకులు జయరాజు, జిల్లా నేతలు బాలసుబ్రహ్మణ్యం, జయచంద్ర, సీనియర్ జర్నలిస్ట్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ విధి విధానాల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వానికి ఇప్పటికే సూచించామని, త్వరలో ఆ విధానాలు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు తప్పనిసరిగా
తప్పనిసరిగా హెల్త్ స్కీమ్ ఉపయోగించుకోవాలన్నారు. పట్టణంలో ఇంతమంది చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విజ్ఞప్తి ఏమంటే అనివార్య కారణాలు కానీ వివిధ కారణాల వల్ల కానీ చాలామంది ఇక్కడికి రాలేకపోవచ్చు. అటువంటి వారిని కూడా మీరు సభ్యత్వం నమోదు చేయించి యూనియన్ను మరింత బలోపేతం చేయడానికి మనం ఎంతమంది సభ్యులైతే ఎక్కువగా ఉంటామో అంత మనకు బలం వస్తుంది. కాబట్టి మరింత మందిని చేర్పించేదానికి మీరు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఉంటాను. మనం ప్రస్తుతానికైతే ఈరోజు మనం సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పుంగునూరు నియోజకవర్గ కమిటీని ఆలోచిస్తాం. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా చేసేందుకే ప్రయత్నం చేద్దాం. అందరూ దానికి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఈ నెలాఖరులోపు జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేస్తాము. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా మహాసభలు జరుగుతాయి. కొందరు అన్నట్టు ఏపీడబ్ల్యూజేఎఫ్ కొత్తగా ఏం రాలేదు, ఇది అప్పటి నుంచే ఉంది. కానీ మనం కొత్తగా వచ్చాం. రాష్ట్రంలో పెద్ద యూనియన్ ప్రస్తుతానికి ప్రభుత్వంతో మంచి ర్యాపర్స్ ఉంది. కాబట్టి యూనియన్ అడిగిన వాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫెడరేషన్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గతం నుంచే పనిచేస్తూ ఉంది. జిల్లా కానీ రాష్ట్రంలో కానీ కమిటీలు ఉన్నాయి. కొత్తగా పుంగనూరు నియోజకవర్గంలో ఇదే ఫస్ట్ టైం ఫెడరేషన్ మీటింగ్ సమావేశం చాలా సంతోషించదగ్గ విషయము. దీంట్లో అందరూ యాక్టివ్గా పనిచేసి అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా పనిచేస్తే సంఘం అభివృద్ధికి కానీ వారి అభివృద్ధికి కానీ బాగుంటుంది. దీంతో ఎవరికి ఇది లేకుండా ఎవరి కమిటీలు ఎవరైతే ఉన్నారో ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఏదైతే చెప్తుందో దాంతో కమిటీ యాక్టివిటీగా చేస్తామనేసి తెలియజేస్తుంది. ఏదో మనకు సేవ చేయాలని మనం మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజ సేవ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది కూడా అతి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జర్నలిస్ట్ సంఘాలు ఏదో ఎలక్షన్ టైంలో అందరినీ కలవడం, ఇది ఒకరిని ఉద్దేశించి కాదు, నేను అనుభవించిన నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. జిల్లా సంఘాలుగా ఏర్పడిన ఎన్నో సంఘాలు ముందుకు వచ్చినాయి. ప్రతి ఒక్క విలేకరు కూడా ధైర్యం చెప్తారు, అన్నీ మన ప్రభుత్వం ద్వారా సాధించుకుందాం, అందరూ కృషి చేద్దాం, అది ఇదే. కానీ ఎవరు పోరాడినా ఏం చేసినా సాధించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కొంచెం యాక్టివ్గా ఉంది. అందరూ కూడా ఈ సంఘం ద్వారా మంచి జరగాలి, వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలి, కుటుంబం మంచి పొజిషన్లో ఉండాలంటే వాళ్ళకు మొట్టమొదటిసారిగా ఇంటి పట్టాలు, ఆర్థికంగా వాళ్ళకి ఏదో పింఛన్ కావచ్చు లేదా సంస్థ ద్వారా ఏదైనా వాళ్ళకు ఉపాధి కల్పించే దానివల్ల ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మన రాష్ట్ర నాయకులకు తెలియజేస్తున్నారు. కదలండోయ్ కదలండోయ్ కలం పట్టుకొని గలం ఎత్తుకొని కదలండోయ్ కదలండోయ్ కలం పట్టుకొని గలం ఎత్తుకొని ప్రశ్నించే గలమున్నది మనకు చేతుల్లో కలమున్నది విలేకరన్న. హే జింబైలే 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 జోరు జింబైలే 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 జోరు జింబైలే జింబైలే జింబైలే. 10 పువ్వులు కలిస్తే దండ, 10 బండలు కలిస్తే కొండ, దండలా గుండాలి ఓరన్న పెద్ద కొండలా ఎదగాలి విలేకరన్న, దండలా గుండాలి ఓరన్న పెద్ద కొండలా ఎదగాలి విలేకరన్న. జింబైలే 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 జోరు జింబైలే జింబైలే జింబైలే. 10 ఇటుకలు కలిస్తే గోడ, 10 గోడలు కలిస్తే మేడ, 10 ఇటుకలు కలిస్తే గోడ, 10 గోడలు కలిస్తే మేడ, గోడలా ఉండాలి ఓరన్న పెద్ద మేడలా ఎదగాలి విలేకరన్న. ఇలా ఒకరేం చేయలేరు. దయచేసి అందరూ మీ కుడి చేతి ఒకసారి చూపిస్తారా? దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దండి, పెద్ద ఒక మాట. మీ కుడి చేతి ఒకసారి చూపిస్తారా? ఒక చేతి ఒకటి క్లాప్ కొడతారండి, కొట్టండి ఒకసారి. 2 చేతులు చూపించండి ఒకసారి, 2 చేతులు చూపించండి. ఇదేంటి ఉన్నది ఫెడరేషన్ సంఘం యూనియన్ అనేది అనుకోవాల్సింది ఏంటంటే ఇది. ఈరోజు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు, కాకపోతే ఇంతమంది వచ్చి విజయవంతమైంది.
చాలామంది వక్తలు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విలేకరికి ఏదన్నా ఆపద వస్తే మనం యూనియన్లు పెట్టుకొని యూనియన్లు బోర్డులు వేసుకొని ఉండేది కాదు. విలేకరికి ఏ ఆపద వచ్చినా కూడా అందరూ వెనకంటి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే ఆటోమేటిక్గా యూనియన్ బలపడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వస్తారు, సంఘానికి ఒక మంచి పేరు వస్తుంది. ఆ విధంగా యూనియన్ పెద్దలంతా పాటుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నగారు జయరాజ్ అన్న గారు కొన్ని వెల్ఫేర్ స్కీముల గురించి చెప్పినాడు. అది చాలా సంతోషము. వెల్ఫేర్ స్కీములు అంటే మన పాత్రికేయులకి ఎవరికి కొన్ని పత్రికలు తప్పిస్తే ఎవరికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకుని 15 సంవత్సరాలు దాటినోళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఇప్పుడు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మొట్టమొదటి హామీ ఏమిస్తుందంటే అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామంటాడు. అదేవిధంగా మన జర్నలిస్టులు కూడా 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని ప్రథమ సూచనగా దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి, ఒప్పులు అయితే స్వీకరించండి. ఇంకొక విషయం ఏమంటే ఇంతకుముందు కూడా మేము కొన్ని దీంట్లో సంఘాల్లో ఉన్నాము. ఆ యూనియన్లో గత 2 సంవత్సరాల క్రితం రామచంద్ర మండలంలో ఒక రిపోర్టర్ సమస్యల పైన వార్త రాసినాడమ్మా. రాస్తే ఆ సర్పంచ్ ఏం చేయాలంటే నడి వీధిలో కొట్టాడు ఆ రిపోర్టర్. దాన్ని మేము మా యూనియన్ అప్పుడున్న యూనియన్ జయరాజన్ కూడా తెలుసు ఏ యూనియన్లో ఉన్నామని. ఆ యూనియన్ పెద్దలకు తెలియజేస్తే వాళ్ళ మండలం నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు పిల్లలు. ఆ రిపోర్టర్ పైన దాడి చేసిన వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఈ రోజు కూడా కాల నానా పట్టుబడి చేస్తే ఆ విధంగా కాకుండా ఇప్పుడు పెట్టబోయే ఫెడరేషన్ ఏదన్నా ఉంటే ఒక రిపోర్టర్ పైన ఏదన్నా ఒక కేసు పెట్టినా ఒక దాడి చేసినా చివరి వరకు వాళ్ళ తరఫున పోరాడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన రిపోర్టర్ కూడా ఏదైనా ఒక తప్పుగా కూడా ప్రవర్తించవచ్చు, కానీ 10 మందిలో అది తప్పునైతే చూపించకుండా మన రిపోర్టర్ను మనం కాపాడుకొని తర్వాత మనం రిపోర్టర్ ఏదైనా ఈ విధంగా తప్పు చేయకూడదు మనము అని తెలియజేయాల్సిన విధంగా మన హక్కులు మనం కాపాడుకునే విధంగా మీరందరూ ముందుకు రావాలని, ఈ ఫెడరేషన్ కూడా విలేకరుల సమస్యలపై ముందుగా పోరాడుతుందని అందరికీ ఒక భరోసా ఇచ్చే విధంగా పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలని నేను ఈ కార్యక్రమం తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో ముందేదో సినిమాలో చిరంజీవి గారు మాట చెప్పినాడు, చెడు అయితే చెవులో చెప్తున్నాం, మంచి అయితే మైక్లో చెప్తున్నామని. మీ చెడు అయినా మంచి అయినా కూడా మైక్లోనే చెప్తున్నాము. మీరు అందరూ ఇది నా నిర్ణయం, నేను చెప్పిన సలహాలు ఏమైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. నేను చదువు నుంచి ఇక్కడికి వచ్చినాను, వార్త రిపోర్టర్ ఉన్నాను. మేము చదువు రొంపిచెర్ల పులిచెర్ల మేమంతా గతంలో పీలేరులో ఏపీడబ్ల్యూలో ఉండేవాళ్ళం. నేను చాలాసార్లు అనుకుంటాను పుంగనూరులో ఎవరు కానీ దీనికి స్టార్ట్ చేయలేదే, ఎందుకు చేయలేదు, ఎవరికి ఐడియా రాలేదా, కనీసం చెప్తామని కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ మేము అక్కడ ఉన్నాం, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో చెప్తే, మనోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఉద్దేశంతో ఆగి ఉన్నాను. ఎట్టకేలకు ఈ ఏపీడబ్ల్యూ పుంగనూరులో స్టార్ట్ చేసిన దానికి గాను నాకు చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు మన పులిచెర్ల మేము సోమల చదువులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ గతంలో చాలా యూనియన్లు వెళ్ళినాయి. ఇది చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మొదటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో పుంగనూరులో జరుగుతున్నటువంటి మొదటి సమావేశం విజయవంతమైంది. ఇదే విధంగా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా మన ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ సమావేశాలు విజయవంతంగా నిర్వహించబడతాయి. అలాగే జిల్లా మహాసభలు కానీ అంతకుముందు ఏర్పాటు చేయబోయే జిల్లా బాడీ కానీ మంచి బాడీని ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని, జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తీర్చడానికి ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం బాగా పనిచేస్తుంది. సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు మనకు గతంలో మనకు చాలా యూనియన్లో చేసినాము, కానీ ఏ యూనియన్లో కూడా మనకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉండదు. ఇప్పుడు దానికోసం మనం ఏమంటే నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మన జిల్లా కమిటీ వాళ్ళు కానీ అదేవిధంగా స్టేట్ కమిటీ వాళ్ళు చెప్పారు. దాని గురించే ఈరోజు మనము ఈ సమావేశం అయితే నిర్వహించినాము. ఇప్పుడు నియోజకవర్గం నుంచి ఎవరన్నా పోటీ చేయాలనుకుంటే ఎన్నికల అధికారి గారు ఉన్నారు, వాళ్ళకి వచ్చి తమ పేర్లు అయితే చెప్పచ్చు. ఈసారి అక్రిడేషన్ కమిటీలో మన యూనియన్ కూడా 6 మంది కమిటీ మెంబర్లుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో యూనియన్కి సంబంధించినటువంటి
వాళ్ళు ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఇద్దరు, చిన్న పత్రికలకు సంబంధించి ఇద్దరు 6 మంది వస్తారు. కాబట్టి ఈ 6 మందిలో మేము కూడా ఏమనుకున్నామంటే గతంలో తిరుపతి ఉండేటప్పుడు అన్నీ కూడా కేంద్రీకృతమైనది, వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి పుంగనూరు కూడా అక్రిడేషన్ కమిటీ నుంచి ఇద్దరికి ప్రాధాన్యత కల్పిస్తాము. జిల్లా కమిటీ నుంచి విధమైన హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాల నుంచి ఒకరు ఉంటే అన్ని సమస్యలు కూడా అక్కడికక్కడ పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నీ తీసుకొచ్చి జిల్లా కేంద్రంలో పెట్టుకుంటే కూడా కరెక్ట్ కాదన్నటువంటి పద్ధతుల్లో యూనియన్ వ్యవహరిస్తాను. కాబట్టి మీకు కూడా ఇద్దరిని అక్రిడేషన్ కమిటీ మెంబర్స్ని ఇస్తాము. ఆ జీవో అవన్నీ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. కాబట్టి అప్పుడు కూడా ఇద్దరిని మీరు ప్రపోజ్ చేసి పంపిస్తారంటే ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఒకరిని, ప్రింట్ మీడియా తరఫున ఒకరిని, మీ ఇద్దరికి అక్రిడేషన్ కమిటీలో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైన ప్రాధాన్యత కూడా కల్పిస్తా ఉంటాం. సంతోషంగా ఉంది. కంప్లీట్ రాష్ట్ర నాయకులు జయరాసు మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులలో గుర్తించడం ఏపీడబ్ల్యూఎఫ్ యూనియన్ పోరాటాల ఫలితమేనని అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద యూనియన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. సమావేశంలో జిల్లా నేతలతో పాటు సీనియర్ జర్నలిస్టులు రామనాథం, ప్రజాశక్తి మురళి, ఆంధ్రజ్యోతి మురళి, సలీం, ఏబిఎన్ మురళి, బాబు, కడియాల మహేష్, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. జర్నలిస్టులకు భద్రత లేదన్నటువంటి విషయం విస్తృతంగా చర్చ జరుగుతుంది. వీటికన్నిటి కూడా మన ఉద్యమం ఫలితమే. ఈరోజు సుప్రీంకోర్టు స్పందించి జర్నలిస్టులపై దాడి చేసిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఐపీసీ సెక్షన్లు పెట్టండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. మనమేం డిమాండ్ చేస్తున్నామంటే ప్రత్యేక చట్టం కావాలి. జర్నలిస్ట్ అనేవాడు వాడు స్వార్థానికి వెళ్ళి ఆడ గొడవ పెట్టుకోవాలి, వాడి ఇంటి విషయానికి వెళ్ళి ఆడ గొడవ పెట్టుకోవాలి. సమాజ శ్రేయస్సు కోసం ప్రశ్నించే తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి, వార్త రాసినాడు కాబట్టి అతనిపై దాడి జరిగింది. కాబట్టి వృత్తిపరమైనటువంటి దాడి అంటే ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేస్తే ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయో అదే చట్టం మాకు పెట్టండి. మాకు ప్రత్యేక చట్టం కూడా అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధమైనటువంటి చట్టం ఉందో అంటే వాళ్ళ ఉద్యోగానికి ఆటంకం కలిగించినారని వాళ్ళపైన మీరు దాడి చేసిన వాళ్ళు శిక్షలు పెడుతున్నారు కదా, ఇది కూడా మా వృత్తిలో భాగంగానే మేము కూడా ఉద్యోగమే చేస్తాం. అదే మేము బాధ్యత కలిగినటువంటి ఉద్యోగమే చేస్తాము. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేస్తే ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయో జర్నలిస్టులపై దాడి జరిగితే కూడా అదే విధమైనటువంటి చట్టాలు ఉండాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధమైనటువంటి ఉద్యమ ప్రణాళికను రూపొందించాం. మూడవది, గతంలో దాడుల కమిటీ అనేది ఉండేది. రాష్ట్ర స్థాయిలో ఉండేది, జిల్లా స్థాయిలో ఉండేది. దీనికి వచ్చి చైర్మన్గా ఎస్పీ గారు ఉండేవారు, మెంబర్ కలెక్టర్ గారు ఉండేవారు, మెంబర్ కన్వీనర్గా ఎస్పీ గారు ఉండేవారు. యూనియన్ నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం వహించుండేది. అదేవిధంగా ఎన్జిఓ అసోసియేషన్ నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం వహించుండేది. సీనియర్ జర్నలిస్టులకు కొంతమంది ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక కమిటీ గతంలో ఉండేది. అది కాలక్రమేణా కాలం చెల్లిపోయింది. ఆ యొక్క కమిటీని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధమైనటువంటి పోరాటాన్ని కూడా మనం రూపొందిస్తున్నాం. వీటికి అన్నిటికీ సంబంధించి కొత్తగా ప్రభుత్వం మారడంతో మన రాష్ట్ర నాయకత్వం మన సమాచార శాఖ మంత్రి గారిని కలిసి కులంకుషంగా వీటికన్నిటికీ సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఒకటి మన ప్రధాన కార్యదర్శి ద్వారా అదేవిధంగా అధ్యక్షులు మనం కలిసి ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారితో వీటన్ని కూడా డిస్కషన్ చేసి, అదేవిధంగా లోకేష్ బాబు గారితో కూడా, పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కషన్ చేసి వీటన్నిటిని కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామో, అక్రిడేషన్ చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా ఆ విధమైన ప్రయత్నం జరుగుతోంది. మంచి కమిషనర్ గారు వచ్చారు. అది జీవో విడుదలైన తర్వాత దాంట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయి, మనం అడిగిన వాళ్ళు ఇచ్చినారా లేదా అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఫర్దర్ పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా ఏంటంటే, గతంలో టీడీపీ ప్రభుత్వమే 100 కోట్లు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్కి కేటాయిస్తానని చెప్పారు. మన ఉద్యమాన్ని కూడా అప్పట్లో ఉన్నటువంటి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి సందర్భం ఉంది. ఈసారి కూడా ఆయనకి ఈ విషయాన్ని గుర్తు చేశాం. సార్ మీరు ఇచ్చారు, ఆ రోజు ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, చాలా సంతోషం మాకు. దయచేసి మా 100 కోట్లు మాకు ఇచ్చినారంటే మా వాళ్ళకి అంత ఉపయోగపడుతుందంటే ఆ విధమైనటువంటి సానుకూలంగా కూడా స్పందించారు. ఏదేమైనా కూడా ఇప్పుడు అన్నీ కూడా మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం ముందు ఉంచాం. బాగా ఇబ్బందులు పడుతున్నారు జర్నలిస్టులు, ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందు ఇవన్నీ కూడా ఉంచాం.
ప్రభుత్వం జీవో రూపంలో ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. జీవో వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు చర్చించి భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయాలి, ప్రభుత్వం నుంచి మనం ఏ విధమైనటువంటి హక్కులు సాధించాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం అనేది నిర్వహిస్తాం. కాబట్టి ఈ వేదిక నుంచి ఒకటి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. తల్లికి బిడ్డ దగ్గర కళ్ళు మూసుకుంటుంది, బిడ్డ కళ్ళు కూడా తెలవదు, కానీ తన ఒళ్ళో పెట్టుకుంటే ఆ బిడ్డ ఎంత సేఫ్గా ఫీల్ అవుతారో అదే విధమైనటువంటి స్ఫూర్తితో జర్నలిస్టులకి సమస్య అంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మీకు ముందు ఉంటుందని చెప్పేసి మాత్రం. అందుకనే గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని అంతా కూడా మార్చి గ్రామీణ స్థాయి నుంచి యూనియన్ బలోపేతం చేయాలని చెప్పేసి నియోజకవర్గాల్లో కూడా నాయకత్వం రావాలా, నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేయాలా, ఇక్కడ పరిష్కారం కానీ జిల్లా స్థాయిలో పరిష్కారం. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మను భక్తులు దర్శించుకున్నారు. గ్రామంలో శ్రీ వైష్ణవి దేవిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. లక్ష్మీ అష్టోత్తర శతనాం పూజాం కరిష్యామి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విముక్త్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దిత్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసముద్భవాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాద జనన్యే నమః, ఓం పుష్టే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం పుష్టే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమః, ఓం శాంతాయ నమః. ఏపీడబ్ల్యూజేఎఫ్ పొంగనూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శుక్రవారం పొంగనూరులో సీనియర్ జర్నలిస్టులు, జిల్లా నాయకులు బాలసుబ్రహ్మణ్యం, ముత్యాలు, సలీం, జయచంద్రల ఆధ్వర్యంలో
కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సతీష్ రాజు, ప్రధాన కార్యదర్శిగా హిదాయతుల్లా, కోశాధికారిగా భానుప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మురళి, గౌరవ అధ్యక్షుడిగా జిఆర్ మురళి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామారావు, సహాయ కార్యదర్శిగా నాగరాజు, లక్ష్మీనారాయణ, లీగల్ అడ్వైజర్గా శ్రీనివాసులు, వీరితో పాటు రెడ్డెప్ప, గిరీష్, కృష్ణమూర్తి, నూరేషా, ఎం కృష్ణమూర్తి, గిరిబాబు, ఎం బాబు, లక్ష్మీ ప్రసాద్, గుర్రప్ప చౌదరి సభ్యులుగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆవరణంలో సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బెస్తల సమస్యల పరిష్కారానికి శాంతిపూర్వక నిరసనలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. అలాగే పొంగనూరులో చేపల మార్కెట్కు స్థలాన్ని కేటాయించాలన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను ఈ కూటమి ప్రభుత్వము మన వాళ్ళంతా కలిసి పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు నాకు ధైర్యం చెప్పి వెన్నుతట్టి ముందుకు రావడం చాలా శుభసూచకము. మా యువతకు జీవనాధారమైన చేపల వృత్తిని వెంటనే ప్రభుత్వం వారు కల్పించాలని చెప్పి ఈ చెరువులలో మత్స్య సంపదను మాకు సొంతంగా మేమే పట్టుకునేదానికి మా హక్కు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్లంతా కలిసి పొంగనూరులో మత్స్య సహకార సంఘానికి ఏర్పాటు చేసి అదేవిధంగా పొంగనూరులో మార్కెట్ ఏర్పాటు చేశామని చెప్పి గౌరవ శ్రీ కలెక్టర్ వారు మాకు అనేక సార్లు 15 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది. అందులో 2014 నుండి మార్కెట్ మాకు ఇక్కడ నిర్మాణం చేసినారు. ఇప్పుడున్నటువంటి ఆ చంద్రమౌళి కూరగాయల మార్కెట్ని సచివాలయానికి చేసినటువంటి చాలా దుర్మార్గమైన పని అని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వము మత్స్యకారులకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు అందించడము చాలా జరిగినది. అదే కాకుండా మేమంతా కలిసి చెరువుల్లో చేపలు పట్టి సంచార జీవులం అని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందుంటుంది. రాష్ట్ర నాయకులు జయరాజు. నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. 3 కేంద్రాలలో పరీక్షలు. రుణాల పంపిణీపై బ్యాంకర్లు సహకరించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం.
అధ్యక్షులుగా సతీష్ రాజు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.